గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాక్యము చేత బలపరచబడడం అది అంతేనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 65వ కీర్తన 4వ చరణాన్ని చదువుదాం. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మరొకసారి చదువుతా ఉన్నాను. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుడి మాట చేత మనల్ని బలపరిచి అలాగూ తృప్తిపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు అరణ్యములో ఉండి దేవుని మందిరాన్ని చూడాలని ఆశతో, దేవుని మందిరానికి వెళ్ళి స్తుతించాలని ఆశతో రాస్తున్నటువంటి ఈ కీర్తనలలో అంటా ఉన్నాడు, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందేదము. నిజమే ప్రియులరా, ఆయన పరిశుద్ధ ఆలయములో, ఆయన మందిరంలోనే మేలుంది, తృప్తి ఉంది కదా. అందుకనే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినాన, ఈ సండే, ప్రతి సండే మనము చర్చ్కి వెళ్ళి ప్రభుని స్తుతిస్తాం, గణపరుస్తాం, ఆరాధిస్తాం. ఆరాధించడంలోనే ఉంది ప్రియులరా మేలు, స్తుతించడంలోనే ఉంది తృప్తి. ఈ లోకములు ఎక్కడ దొరకని మేలు, దీవెన, ఆశీర్వాదము, తృప్తి ఎక్కడ దొరుకుతుందంటే ఆయన పరిశుద్ధ ఆలయమందు, దేవుని మందిరంలో, చర్చ్లో మనకి మేలు దొరుకుతుంది ప్రియులరా. మేలు కొరకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది దొరకదు, కానీ కేవలం దేవుని మందిరంలో మాత్రమే దొరుకుతుంది. గనుక ప్రియులరా, దేవుడు మనందరినీ ప్రేమించి ఈ దినాన్న ప్రభు మనకిచ్చారు. ఇది ప్రభు దినం గనుక ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతిస్తూ, మనసారా ప్రభుని ఆరాధన చేస్తూ. ఎందుకు ఆరాధించాలో తెలుసా? ప్రాముఖ్యంగా గత వారమంతా ప్రభు మనలను కాచారు. అనేక పరిస్థితుల గుండా మనం బయలు వెళుతూ ఉండగా దేవుడు మనలను కనికరించి ఆయన మహాప్రేమ చేత, కృప చేత, ఆయన దయ చేత మనలందరినీ కూడా క్షేమంగా ఉంచి భద్రపరిచి, కోడి తన పిల్లలను తన రెక్కల చాటును దాస్తున్నట్లుగా ఆయన రెక్కల చాటున మనలను దాచుకొని దేవుడు క్షేమంగా మనలను ఈ లోకమును నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఈ దినం ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని ఈ వారమంతా కాచావు, భద్రపరిచావు, మీరు కృప చూపారు, క్షేమమిచ్చారు, అందరి కొరకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానని మనసారా, హృదయమార ప్రభు సన్నిధికి వెళ్ళి స్తుతిస్తే ప్రియులరా, మనకు, మన కుటుంబాలకు దేవుడు గొప్ప మేలును ప్రకటిస్తాడు. అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి మేలు పొందుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటే అక్కడే మనకు దొరుకుతుంది ప్రియులారా తృప్తి. ఇక ఎక్కడ కూడా తృప్తి పొందలేం గనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేకమైన ఈ ఆదివారమున, ఈ సండే ప్రభు సన్నిధికి వెళ్ళి, చర్చ్కి వెళ్ళి మనం స్తుతిద్దాం, ప్రభును ఆరాధన చేద్దాం. ఆయన పరిశుద్ధ ఆలయంలోనే, మందిరంలోనే మేలుంది గనక ఆ మేలును అనుభవించి తృప్తిపరచబడి దేవుడు అనుగ్రహించే దీవెన, ఆశీర్వాదం, మేలు మనము, మన కుటుంబాలను అనుభవించుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ప్రభువా, ఈ దినాన్న చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచావు. నీ పరిశుద్ధ ఆలయము, మందిరములోనే మేలుందని, తృప్తి ఉందని దినాన్న మాతో మాట్లాడారు ప్రభువా. ఆనాడు దావీదు నీ పరిశుద్ధాలయంలో నివసించి స్తుతించి మేలును పొందుకున్నాడు, తృప్తిపరచబడ్డాడు. మేము కూడా తండ్రి ప్రభు ఈ లోకములో మేలు కొరకై మేము ఆశపడతా ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ మేలును పొందుకోవాలని నీ సన్నిధికి వెళ్ళాలనేటువంటి అయ్యా మాట చేత మేము బలపరచబడ్డాం. నీ సన్నిధికి వెళ్ళి స్తుతించి, ఆరాధించి మేలు పొందుకునే భాగ్యం మాకును, మా కుటుంబాలకు దయచేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని, ఈ దినచర్య అంతట్లో మీరు మాకు తోడేయండి, ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ యూ వండర్ఫుల్ డే. హ్యాపీ సండే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618 208081.